నడిపించిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు. Our time which we spend together in thy house may be eternally profitable unto every one of us, and it may be a God glorifying time. ప్రభువా, ఇక్కడ గడిపే సమయం ప్రభువా నిత్యత్వంలో మాకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా మరి మీ నామానికి మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయండి. As we are ministering thy word, O Lord, we do acknowledge we are not worthy. Unless thou give us something, what can we, O Lord, distribute? ప్రభువా, మీ వాక్య పరిచర్య చేయనేంటుండగా ప్రభువా మరి మీరు మాకు ఇస్తేనే తప్ప ప్రభువా మేము పంచిపెట్టలేము. That's why our prayer is the Holy Spirit may minister the words of life unto us. కాబట్టి ప్రభువా మరి మా యొక్క ప్రార్థన మరి పరిశుద్ధాత్మ దేవుడే జీవ మాటలను మాకు పరిచర్య చేయుగాక. As a result of this prayer meeting, there will be great joy in heaven also. ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా పరలోకములో కూడా గొప్ప ఆనందము కలుగునుగాక. According to thy will we may pray. మీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. Accordingly we may get the answers of our prayers. ప్రభువా మరి మిమ్మును బట్టి ప్రభువా మరి మీ యొక్క చిత్తాన్ని బట్టి మరి జవాబులు పొందినట్లుగా సహాయం చేయండి. O Lord, explain thy word unto us. వాక్యం మాకు వివరించండి. Prepare our hearts. ప్రభువా మా హృదయములను సిద్ధపరచండి. All of us under the sprinkling of thy precious blood and claiming thy promises, expecting great things in Jesus' precious name we pray. మమ్మల్ందరినీ కూడా మీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ గొప్ప సంగతులను ఆశిస్తూ వాగ్దానాలు ఎత్తిపెట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. When God gave his plans, or when he dictated how the Moses has to construct the tabernacle in the wilderness and its furnishings, really it is a wonderful thing. మరి దేవుడు మోషేకి ప్రత్యక్ష గుడారాలకు సంబంధించి మరి దాన్ని ఏ విధంగా నిర్మించాలి అని దానికి సంబంధించిన విషయాలు చెప్పడం మొదటి అద్భుతమైన విషయం ఇది. Every furnishing of the tabernacle, not only they are material on that day, but each furnishing is rich with its spiritual symbolism. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి విషయం ప్రతి వస్తువు కూడా అది భౌతిక సంబంధమైన అది వస్తుపరమైనదే కాదు కానీ మరి ఎంతో ఆత్మీయంగా కూడా ఎంతో అర్థంతో కూడుకున్నది. Lord Jesus Christ can be seen in every furnishing. కానీ ప్రతి పరికరములో కూడా వస్తువులో కూడా మనం యేసుక్రీస్తు ప్రభువును చూడొచ్చు. The type of material that is used, మరి అక్కడ వాడబడిన మరి ఎలాంటి విషయం అక్కడ వాడబడింది, the metals that are used, మరి అక్కడ వాడబడిన యొక్క మరి లోహాలు ఏ విధంగా వాడబడ్డాయి, and the measurements of those furnishings, మరి ఆ యొక్క వస్తువుల యొక్క కొలతలు ఏ విధంగా ఉన్నాయి. everything if we meditate in detail, everything speaks of Lord Jesus Christ. కానీ ప్రతి ఒక్కటి కూడా మనం మరి చాలా వివరంగా ధ్యానిస్తే మరి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి సూచిస్తుంది. We all know, apart from the veils and also the coverings and the curtains and the wooden furniture, if you take it aside, there are 7 important furnishings in the tabernacle. మరి యొక్క ప్రత్యక్ష గుడారంలో మరి ఆ యొక్క తెరలు మరి ఇంకా మిగిలిన కర్రతో చేయబడిన పరికరాలన్నీ కూడా మనం పక్కన పెడితే మరి 7 ప్రాముఖ్యమైన ఉన్నాయి. We all know the brazen altar is there, the brazen laver is there. మరి అక్కడ ఇత్తడి గంగాలం ఉంది. Brazen altar is there. చూపించండి. మరి బలిపీఠం ఉంది. And also in the holy place we all know the golden candlestick is there. మరి పరిశుద్ధ స్థలములో మరి ఆ యొక్క మరి దీప వృక్షం ఉంది. And also the second thing we know, in the holy place this golden altar is there. మరి రెండవదిగా పరిశుద్ధ స్థలములో మరి సువర్ణ మరి ధూప వేదిక ఉంది. And the third is the table of the shewbread is also there. మరి మూడవదిగా ఆ యొక్క మందసపు రొట్టెలు కూడా ఉన్నాయి. And so సముఖపు రొట్టెలు. మరి సముఖపు రొట్టెలు. So in the outer court 2 are there, in the holy place 3 are there. మరి బయటి ఆవరణంలో 2 ఉన్నాయి, మరి లోపటి ఆవరణంలో 3 ఉన్నాయి. And when we go to the most holy place, మరి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తే the ark is there. మరి అక్కడ మందసం ఉంది. And also the mercy seat is there. మరి కరుణా పీఠం కూడా ఉంది. So all these 7 furnishings, they will speak, each one speaks of Lord Jesus. మరి 7 విషయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతుంది. And when we come to the golden altar, about which we have read just now in Exodus 30th chapter, మరి ఇప్పుడే మనం చదువుకున్న మరి ఆ నిర్గమకాండము 30వ అధ్యాయంలో మరి ఆ యొక్క సువర్ణ ధూప వేదిక గురించి చూస్తే that speaks of the high priestly ministry of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ప్రధాన యాజకత్వము గురించి మాట్లాడుతుంది. Yes, we all know the Lord Jesus Christ is interceding on our behalf day in and day out before the throne of the Father. Hebrews 7:25. మరి హెబ్రీ 7:25 లో మరి తండ్రి ముందు సింహాసనము ముందు
మరి దివారాత్రులు యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. Yes, it is the high priestly ministry of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం అది. Romans 8:34 also speaks of the same. మరి రోమా 8:34 లో కూడా అదే విషయాన్ని మనం చూడొచ్చు. Not only the golden altar speaks of the high priestly ministry of Lord Jesus, మరి ఆ యొక్క బంగారు ధూప వేదిక యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం గురించి మాట్లాడడం మాత్రమే కాదు, but we can learn some truths about our own prayer life also from the same furnishing. కాబట్టి దీని నుంచి మన యొక్క స్వంత ప్రార్థనా జీవితానికి సంబంధించి కూడా కొన్ని సత్యాలు నేర్చుకోవచ్చు. It is my personal conviction that the Lord wants us to be more consistent in our praying. కాబట్టి నా యొక్క వ్యక్తిగతంగా నా యొక్క ఒప్పుదల ఏంటంటే మన ప్రార్థనా జీవితంలో మనం ఎడతెగక మనం ఉండాలి. See, for example, when we see the golden altar, మరి యొక్క బంగారు ధూప వేదిక చూస్తే only two kinds of materials are used to prepare or to prepare that golden altar. మరి ఈ యొక్క బంగారు ధూప వేదికను మరి సిద్ధపరచడానికి కేవలం రెండు రకాలైన మరి విషయాలు మాత్రమే ఉపయోగించబడ్డాయి. One is the wood and the second is gold. That's all, only two materials. మరి ఒకటి బంగారము మరొకటి కర్ర. That speaks of, we all know in the Bible, the wood speaks of humanity and gold speaks of the divinity. మరి మనకు తెలిసిన రీతిగా బంగారము దైవత్వం గురించి, మరి కర్ర మానవుని గురించి మాట్లాడుతున్నారు. Lord Jesus Christ is the perfect God man. మరి యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణముగా దేవుడు మరి మనిషి అయి ఉన్నాడు. In John's Gospel, మరి యోహాను సువార్తలో first chapter, మరి మొదటి అధ్యాయం first verse, మరి మొదటి వచనం, the word was God. మరి వాక్యము దేవుడై ఉండెను. And when we come to the 14th verse, మరి 14వ వచనం చూస్తే, yes, the word was made flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మరి మన మధ్య నివసించెను. Lord Jesus Christ is the perfect man and also perfect God. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు, మరి మానవుడు కూడా ఉన్నాడు. Because he is a perfect man, he was hungry and he slept and also he wept. ఆయన పరిపూర్ణుడిగా మానవుడు కాబట్టి ఆయన ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, ఆయన ఏడ్చాడు. Because he is perfect God, he could calm the storm or he could raise Lazarus from the dead. ఆయన సంపూర్ణంగా దేవుడు కాబట్టి ఆ యొక్క తుఫాను ఆపాడు, మరి లాజరుని మరణము నుంచి లేపాడు. So the materials that are used for this golden altar speaks of Lord Jesus Christ. కాబట్టి ఈ యొక్క ధూప వేదికకు సంబంధించిన వస్తువులు ఏదైతే ఉపయోగించబడ్డాయో అవి యేసుక్రీస్తు ప్రభు గురించి సూచిస్తున్నాయి. At the same time, we can apply the same truths for our personal lives also. అదే సమయంలో మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా ఈ యొక్క సత్యాలను మనం అన్వయించుకోవచ్చు. Do you know why? ఎందుకో తెలుసా? When we are saved, మనం రక్షణ పొందినప్పుడు Peter is writing in 2 Peter 1:4, మరి పేతురు 2వ పేతురు మొదటి అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు, you are made partakers of the divine nature. మనము దేవ స్వభావమందు పాలివారగునట్లు అంటున్నాడు. That is అర్థం ఏంటి? access to the Father in our prayer. మన ప్రార్థనలో మనం తండ్రిని సమీపించొచ్చు. When our humanity is covered with the divine blood, we are having the approach, we can call him as our Father. మన యొక్క మానవత్వం ఎప్పుడైతే దేవుని యొక్క రక్తముతో మరి కలుస్తుందో మరి తండ్రిని మనం సమీపించొచ్చు. Yes, because we are made partakers of the divine nature. ఎందుకంటే దేవుని యొక్క స్వభావమునందు మనం పాలివారం అవుతున్నాం. Now I wanted to share with you something about the manufacturing of that altar, how it is prepared. కాబట్టి ఇప్పుడు మరి ఆ యొక్క ధూప వేదిక మరి ఏ విధంగా సిద్ధపాటు చేయబడింది అనేది కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. Undoubtedly it is not a Bible study class, it is a prayer meeting, but we are talking about the furnishing that related to the prayer. మరి సందేహం లేదు, బైబిల్ పఠనం కాదు, ప్రార్థన కూడికే. అయితే మరి ఏ విధంగా ఇది తయారు చేయబడిందో చూస్తున్నాం. Because it is a furnishing that is related to the prayer life. ఎందుకంటే ప్రార్థనా జీవితానికి సంబంధించిన వస్తువు ఇది. If you see the size and shape of that golden altar, that will reveal us so many truths. మరి యొక్క బంగారు ధూప వేదిక యొక్క మరి కొలత, దాని యొక్క మరి ఎత్తు ఏ విధంగా ఉందో చూస్తే మరి అది అనేక సత్యాలు మనం చూడొచ్చు. In verse 2, 2వ వచనం, it is 1 cubit length and 1 cubit in its width. మరి దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. 1. మరి ఒకటి. We all know 1 speaks of unity. మరి ఒకటి అంటే ఐకమత్యము గురించి మాట్లాడుతుంది. Yes, it is oneness. మరి ఏక మనస్సు. In Hindi 1 means ek, isn't it? మరి హిందీలో ఒకటి అంటే ఏక్. That is ekatvam. మరి ఏకత్వం. It speaks of oneness. మరి ఏకత్వము గురించి మాట్లాడుతుంది. Yeah, that golden altar, when you see the dimensions 1 by 1, that is any direction, it is unity.
మరి ఆ యొక్క బంగారు ధూపవేదిక యొక్క కొలతలు చూస్తే ఎటువైపు నుంచి చూసినా కూడా మరి ఒక మూర మనకు కనబడుతుంది. అంటే ఏక మనస్సు, ఏకత్వం. When we come to a prayer meeting, when we come to the prayer, మరి ప్రార్థనా కూడికకు ప్రార్థనకు వచ్చినప్పుడు we are brought together like that. మనం ఈ విధంగా కలిసి వచ్చాం. We all know at the time of marriage, the wife and husband, they will be made one, though they are two people. మరి వివాహ సమయంలో భార్యాభర్తలు ఇరువురు అయినప్పటికీ కూడా వారు ఒకటిగా చేయబడుతున్నారు. The day when you are born again, you are becoming a member of the body and you are added to the head, attached to the head, and the head and the body is becoming one. మరి ఏ దినమందైతే మారు మనసు పొందావో ఆ యొక్క శరీరములో చేరావు, మరి ఆ శరీరము శిరస్సుతో ఉంది, శిరస్సు శరీరం ఒకటే. So in a similar way, when we come to the prayer meeting, though we are many, we are brought together in the prayer meeting. మరి అదే రీతిలో ప్రార్థనా కూడికకు వచ్చినప్పుడు మనం అనేక మంది ఉన్నప్పటికీ కూడా మనము ఒకటే రీతిలో మరి ఏకము కలిగి ఉన్నాం. When your will and my will, it will be in line with God's will, then all of us are one only. మరి నీ చిత్తము నా చిత్తము దేవుని చిత్తముతో కలిసినప్పుడు మనం అందరం కూడా మరి ఒకటిగా ఉన్నాం. I have seen so many meetings, you also must have seen. మరి అనేక కూడికలు మరి మీరు చూశారు. Yes, suppose it was a Bible study. ఉదాహరణకు బైబిల్ పఠనం అనుకోండి. After the meeting is over, కూడిక అయిపోయిన తర్వాత some people will say, కొంతమంది అంటారు Bible study is very good. మరి బైబిల్ పఠనం చాలా బాగుంది. Some people will say, కొంతమంది అంటారు it is so boring. మరి చాలా విసుగుగా ఉందంట. Difference of opinion. మరి ఆ యొక్క ఆలోచించే విధానంలో మరి తేడా ఉంది. When you see our singing, మన పాటలు చూస్తే oh, that brother is singing very nicely and this brother is spoiling. మరి ఈ సహోదరుడు చాలా బాగా పాడుతున్నాడు, ఈ సహోదరుడు పాడు చేస్తున్నాడు. So difference of opinion will be there. కాబట్టి మనము మరి మన యొక్క ఆలోచించే విధానములో మరి తేడా ఉంది. But in a prayer meeting, అయితే ప్రార్థన కూడిక, why I am telling we are all one? మరి మనం అందరము ఒక్కటే ఎందుకు చెప్తున్నారు? Let anybody pray, all the people will say amen. మరి ఎవరు ప్రార్థన చేసినా సరే అందరూ ఆమేన్ అని చెప్తారు కదా. What is the meaning of amen? ఆమేన్ అంటే yes, I am one with your prayer. నీ ప్రార్థనతో నేను ఏకీభవిస్తున్నాను. Yes, prayer unites us more than any other spiritual exercise. మరి ఆత్మీయ అభ్యాసాలలో మరి అన్ని అభ్యాసాలతో చూస్తే ప్రార్థన మనందరినీ కూడా ఒకటిగా చేస్తుంది. When I give a message, you may not agree with me. మరి నేను ఒక వర్తమానం ఇస్తే నాతో మీరు ఒప్పుకోకపోవచ్చు. When I am singing a song, you may not agree with my tuning. మరి నేను పాట పాడుతున్నప్పుడు నా రాగముతో మీరు ఒప్పుకోకపోవచ్చు. Whatever I may do, నేను ఏం చేసినా there will be difference of opinion. మరి మన యొక్క తలంపుల ఆలోచనలో తేడా ఉంటుంది. But అయితే especially in a prayer meeting, ప్రత్యేకముగా ప్రార్థన let anybody say the utter the prayer. మరి ఎవరైనా ప్రార్థన చేసినా సరే It is one by one. మరి అది ఒక one cubit by one cubit. మరి ఒక మూర In this direction also. మరి ఎటువైపు చూసినా సరే Unity will be there. మరి ఏకత్వం ఉంటుంది. Everybody will be telling amen to that. మరి దానికి ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని చెప్తారు. Not only that, అంత మాత్రమే in the కాదు, same verse, అదే వచనంలో it is one cubit on either side and it is a square. మరి దాని ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చౌకముగా ఉండవలెను. So it is a square. అది చచ్చౌకముగా ఉంది. We all know square speaks of equality. మరి చచ్చౌకముగా అంటే మరి సమానత్వము గురించి మాట్లాడుతుంది. All have the equal access to the Lord. అందరికీ కూడా ప్రభువును సమీపించే రీతి విషయంలో మరి సమానంగా మనం సమీపించవచ్చు. Anybody from any background has shed the same blood for everybody at the same time. Everyone is having the same access to Lord Jesus. మరి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఎక్కడి నుంచి వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని సమీపించే విషయంలో ఒకే రీతిగా సమీపించవచ్చు. Through prayer. ప్రార్థన ద్వారా. What a wonderful privilege it is. మరి ఎంత గొప్ప ఆధిక్యత ఇది. We are made one. మనము ఏకముగా చేయబడ్డాము. And every one of us are having access unto the Lord. మన ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని సమీపించే ఆ యొక్క యోగ్యత ఉంది. And about its height in the same verse. మరి అదే వచనములో దాని ఎత్తు గురించి, because we are seeing the measurements of the golden altar. ఎందుకంటే బంగారు ధూపవేదిక యొక్క కొలతలు చూస్తున్నాం. Its height is 2 cubits high. దాని ఎత్తు 2 మూరలు. There are 3 pieces of furnishings in the holy place. మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉన్నాయి. Just now we have seen. ఇప్పుడే మనం చూసాం. The golden candlestick. మరి బంగారు దీప వృక్షం ఉంది. And also this golden altar. మరి బంగారు ఆ యొక్క ధూప వేదిక ఉంది. And thirdly, the table of the shewbread. మరి మూడవది మరి ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల ఉంది. And when we see these 3 things in the holy place, మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఈ 3 వస్తువులు చూస్తే, if you see their dimensions, వాటి యొక్క కొలతలు చూస్తే, the golden altar is taller than both the other things. మరి బంగారు ధూప వేదిక మిగిలిన రెండింటి కంటే కూడా అది చాలా పొడుగు. The height of the table of shewbread is 1.5 cubits.
మరి ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల యొక్క దాని ఎత్తు మరి 1.5 మూరలు. And the height of the golden candlestick, as far as I know, it is not mentioned. మరి బంగారు దీప వృక్షం యొక్క ఎత్తు ఇక్కడ మరి బైబిల్లో మరి ఇక్కడ ప్రస్తావించబడలేదు. But అయితే this golden altar is taller than any piece in that holiness. మరి పరిశుద్ధత విషయంలో ఈ బంగారు ధూప వేదిక మరి అన్నిటికంటే కూడా ఇది ఎక్కువగా ఎత్తుగా ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? It tells us that none stands taller than a praying person in the church. మరి దాని దేనికి సూచిస్తుందంటే మరి ప్రార్థించే వ్యక్తి కంటే కూడా మరి ఎవరు గొప్పవారు కాదు. In the church, మరి మందిరంలో many preachers are there. ఎంతో మంది బోధకులు ఉన్నారు. You may be a preacher, I may be a preacher. మరి నేను బోధకులమై ఉండొచ్చు. Many singers are there. ఎంతో మంది గాయకులు ఉన్నారు. Many people we are doing scene ministry. మరి అంతే అనేక మంది కనబడే పరిచయం చేస్తున్నారు. Many leaders are there. ఎంతో మంది నాయకులు ఉన్నారు. Undoubtedly these preachers or singers or leaders and musicians, they may get wonderful recognition because there are celebrities among us. మరి గాయకులు బోధకులు వాయిద్యాలు వాయించేవారు వీళ్ళందరూ కూడా మరి వీరందరికీ కూడా గుర్తింపు వస్తుంది. ఎందుకు? Because why I am telling like that? ఎందుకు ఆ విధంగా చెప్తున్నా? Because I heard some people, if that brother speaks only I will come. There are some celebrities. ఎందుకంటే మరి కొంతమంది ఉన్నారు మరి ఆ సహోదరుడు మాట్లాడితేనే నేను వస్తాననే వాళ్ళు ఉన్నారు. But అయితే the golden altar is taller than any other furnishing in the holy place. మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో బంగారు ధూప వేదిక అన్నిటికంటే కూడా ఎంతో ఎత్తు. It is 3 feet high, that is 2 cubits high. మరి అది మరి 2 మూరల దాని ఎత్తు 2 మూరలు. What does it mean? దాని అర్థం ఏంటి? When we stand before the judgment seat of God, మరి దేవుని యొక్క న్యాయపీఠము ముందు మనం నిలబడినప్పుడు when the rewards are going to be handed over before the judgment seat, ఆ యొక్క దేవుని యొక్క న్యాయపీఠం ముందు దేవుడు మనకు బహుమానాలు ఇచ్చే సమయంలో what I believe, నేనేమనుకుంటున్నానంటే we all know many big names are there and high profiles are there among us. మరి మన మధ్యలో ఎంతో పెద్ద వారు ఉన్నారు. మరి పెద్ద స్థానాలు కలిగిన వారు ఉన్నారు. Not only in Hebron, in the Christendom I am speaking. మరి హెబ్రోన్ గురించి కాదు మరి క్రైస్తవ్యంలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు. And when you go outside, మరి బయటికి వెళ్తే when you see the posters, మరి బయట పోస్టర్లు చూస్తే once we invited one brother to our village for some general meetings. ఒకసారి మా యొక్క గ్రామానికి మా కూడికల కోసం ఒక సహోదరుని ఆహ్వానించాం. Because all the people together, not only from our assembly, many assemblies together, they wanted to conduct some special meetings and they invited one preacher. అన్ని సహవాసాలు కలిసి మరి కొన్ని ప్రత్యేక కూడికలు పెట్టుకోవాలనుకున్నారు. అయితే ఒక బోధకుడిని ఆహ్వానించారు. And the preacher, I was there, the condition he put is, మరి ఆ యొక్క బోధకుడు పెట్టిన షరతు ఏంటంటే, unless you print 10,000 posters I will not come. 10,000 పోస్టర్లు మీరు అచ్చి వేస్తే తప్ప నేను రానన్నాడు. Really we wondered. ఆశ్చర్యపోయా. I heard with my own ears. నా చెవులతో నేను విన్నాను. There must be wide publicity if you want me to be in your meetings. మరి మీ కూడికలకి నేను రావాలంటే నాకు పబ్లిసిటీ కావాలన్నాడు. Oh, there are some people with very high profile. కాబట్టి బాగా పెద్దవారు అనేక గొప్ప వారు ఉన్నారు. But అయితే when we stand before the judgment seat of Christ on that day, మరి ఆ దినాన క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు, yes, many big names, many high profiles, they will have to step aside. They have to step aside for those who result in prayer when they are receiving their rewards. మరి వారు బహుమానాలు పొందుతున్న సమయంలో పెద్ద వారు కూడా మరి వారు పక్కకు తప్పుకోవాలి. ఎందుకంటే మరి యొక్క ప్రార్థనా పరులకు మరి వారు బహుమానాలు When God calls a name, he is a prayer warrior. మరి దేవుడు ఒకరి పేరు పిలిచినప్పుడు వారు ప్రార్థనా వీరులై ఉంటారు. And పలానా వాడు ప్రార్థనా వీరుడని పిలిస్తే, మరి పలానా వాడు ప్రార్థనా వీరుడని పిలిస్తే, probably many people may not be knowing about him because he is not having any recognition. మరి బహుశా ఆ వ్యక్తికి గుర్తింపు లేదు కాబట్టి చాలా మందికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. Everybody may be looking, who is this person? మరి అందరూ చూస్తుంటారు ఎవరి వ్యక్తి. Big people are there, big prizes are there. మరి చాలా పెద్ద వారు ఉన్నారు, పెద్ద బహుమానాలు ఉన్నాయి. Sometimes, కొన్నిసార్లు, yes, when we stand before the judgment seat, we may have to give way for those people who result in prayer. మరి యొక్క న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు వారి ప్రార్థనలో పోరాడిన వారి కోసం మనము స్థానం ఇవ్వాలి. In terms of size, it may be very smaller. మరి ఆ యొక్క దాని యొక్క కొలతలు చూస్తే అది చిన్నదై ఉండొచ్చు. 1 foot by 1 foot by 1 cubit by 1 cubit by 2 cubits. మరి పొడుగు 1 మూర, వెడల్పు 1 మూర, మరి ఎత్తు 2 మూరలు. But it is more important in the holy place. అయితే పరిశుద్ధ స్థలములో ఇది చాలా ప్రాముఖ్యమైనది. The work that is carried out at the golden altar, that is
a vital part of ministry unto the Lord. మరి ఆ యొక్క బంగారు ధూప వేదిక యొద్ద ఏ పరిచర్య అయితే చేయబడుతుందో అది దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య. Prayer is like that. కాబట్టి మన ప్రార్థన ఆ విధంగా It ఉంది. is not our eloquence. మన యొక్క వాక్చాతుర్యం కాదు. It is not the length of the prayer, how loud we are praying. మరి ఎంత బిగ్గరగా ఎంత పొడగాటి ప్రార్థన చేస్తున్నామని కాదు. But the heart behind that praying is very important. ఆ ప్రార్థన వెనుక ఉన్న మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. Because Lord Jesus Christ himself is telling in Matthew's Gospel 17:20. మరి యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి 17:20లో చెప్తున్నాడు. Prayer mixed with faith can move mountains. మరి ప్రార్థన విశ్వాసంతో కలిసినప్పుడు మరి కొండలు కూడా కదులుతాయి. Sometimes it may not be a lengthy prayer. మరి కొన్నిసార్లు పొడుగాటి ప్రార్థన కాకపోవచ్చు. Yeah, Peter in Matthew's Gospel 14th chapter when he was seeking a very small prayer, Lord save me. మరి పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మునిగిపోతున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. And in 1 Chronicles chapter 4, Jabez's prayer is a very small prayer. మరి మొదటి దినవృత్తాంతములు మరి 4వ అధ్యాయంలో యెబెజు యొక్క ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. Luke's Gospel 18th chapter, the publican's prayer is very small prayer, Lord have mercy on me, I am a sinner. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి యొక్క ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. So it is not our eloquence, it is not how long it is or how loud it is, but the heart behind that prayer is very important. కాబట్టి మన వాక్చాతుర్యం కాదు, ఎంత పొడుగాటిగా ప్రార్థన చేస్తున్నామని కాదు, ఎంత బిగ్గరగా చేస్తున్నామని కాదు, కానీ ప్రార్థన వెనకాల ఎలాంటి మనసు ఎలాంటి హృదయం కలిగిన ప్రాముఖ్యం. So in the holy place it is the taller furnishing. కాబట్టి పరిశుద్ధ స్థలములో ఇది ఎంతో పొడుగైన వస్తువు ఇది. And it is written there in verse 2. రెండవ వచనంలో రాయబడింది, in every corner of that golden altar there are some horns, 4 horns are there. మరి ఆ యొక్క బంగారు ధూప వేదిక యొక్క ప్రతి మూలన కూడా మరి 4 కొమ్ములు ఉన్నాయి. We all know the horn speaks of power, strength and beauty, so many things are there. మరి యొక్క కొమ్ములు మరి అందము గురించి, బలము గురించి, శక్తి గురించి మాట్లాడుతున్నాయి. So the power of prayer goes into the 4 corners of the world. కానీ ప్రార్థన యొక్క శక్తి మరి లోకం యొక్క 4 వైపులకు వెళ్తుంది. Not only that, అంత మాత్రమే on the కాదు, 4 sides all the tribes of Israel are there around that tabernacle. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా మరి ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం వారు, అన్ని గోత్రాల వారు ఉన్నారు. Prayer is so powerful. ప్రార్థన ఎంత శక్తి కలదంటే Right from here, by sitting here, you can touch the whole world. మరి ఇక్కడ కూర్చొని మరి మనం లోకమంతా కూడా మరి లోకాన్ని మనం తాకొచ్చు. You may not know that person. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. You may not be associated with that ministry. మరి ఆ పరిచర్య గురించి మనకు సంబంధం లేదు. When I am speaking, my message cannot reach to the whole world. మరి మాట్లాడుతున్నప్పుడు నా యొక్క వర్తమానం లోకమంతా కూడా వెళ్ళదు. When I am singing, my song will not touch the whole world. Others cannot see it. నేను పాట పాడినప్పుడు లోకమంతా మరి నా యొక్క పాటను వినలేరు. And the talent of my singing, the talent of my preaching may not touch the other people who are scattered across the world. నా యొక్క పాటలు, నా యొక్క బోధ, దీంట్లో ఉన్న తలాంతును బట్టి వేరే వారిని అది చేరుకోలేదు. But what about prayer? అయితే ప్రార్థన సంగతి ఏంటి? By sitting here, మరి ఇక్కడ కూర్చొని you can touch the whole world. What a powerful thing it is. మరి లోకమంతా కూడా మనము మరి లోకానంతా కూడా చుట్టూ రావచ్చు. ఎంత శక్తి కలిగిన ప్రార్థన. There is no limit for what we can accomplish through prayer. మరి ప్రార్థనతో ఏమి సాధించగలమనేది దానికి మరి హద్దు లేదు. Yes, Matthew 18:19 says. మరి మత్తయి సువార్త 18:19లో Lord Jesus Christ himself said. మరి యేసుక్రీస్తు ప్రభువారు తానే చెప్తున్నాడు, Two of you bind one thing on the earth, it is bound in heaven. That's all. మరి మీలో ఇద్దరు మరి భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకములో అది జరుగుతుంది What అంటున్నాడు. an effect. మరి ఎంత గొప్ప ప్రభావం ఇది. Two people together praying. మరి ఇద్దరు కలిసి ప్రార్థించుట. Brothers and sisters, మరి సహోదరి physically we may be weak, but on our knees we are not weak. మరి శారీరకంగా బలహీనులమైండొచ్చేమో గానీ మోకాళ్ళ మీద బలహీనులం కాదు. మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు, మరి మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు we are not weak. మన బలహీనులం కాదు. Satan will tremble because prayer got power. United prayer got such power. మరి ప్రార్థనకి శక్తి ఉంది. మరి ఏకముతో చేసే ప్రార్థన శక్తి ఉంది కాబట్టి మరి సాతానుడు వణుకుతాడు. So that golden altar speaks of our prayer also, apart from the intercessory ministry of Lord Jesus. మరి ఆ యొక్క బంగారు ధూప వేదిక యేసుక్రీస్తు ప్రభు యొక్క విజ్ఞాపన పరిచర్య మాత్రమే కాదు, ప్రార్థన గురించి కూడా We have మాట్లాడుతుంది. seen its width and also length and height and that square pattern. మరి దాని యొక్క పొడుగు, వెడల్పు, మరి అది చచ్చౌకంగా ఉండడం, దాని యొక్క ఎత్తు గురించి మనం చూసాం. And also we have seen about the horns, how powerful our prayer is. మరి ఆ యొక్క కొమ్ముల గురించి కూడా చూసాం, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. And one more thing it is written. మరి ఇంకొక మాట ఇక్కడ రాయబడింది In verse 3. 3వ వచనం. There is a small crown, in Telugu it is Java,
went around the top of that golden altar. మరి ఆ యొక్క బంగారు ధూపవేదిక చుట్టూ కూడా దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. That is a little bit a small height all around. మరి దాని చుట్టూ కూడా ఒక జవ వలె ఒక కిరీటం వలె ఉంది. Something like our birthday, isn't it? All around that is. Why? దాని చుట్టూ కూడా ఒక బద్దెలాగా మరి ఉంది. Why? ఎందుకు? Yes, to prevent the incense falling to the floor. మరి దాంట్లో ఉన్న యొక్క సువాసన మరి అది సాంబ్రాణి అది కిందకి పడిపోకుండా ఉండడానికి. It is like a wall all around. That is, any small prayer you offer, it will not fall to the ground. Remember that God has arranged a small crown all around the golden altar. ఆ యొక్క బంగారు ధూపవేదిక చుట్టూ కూడా ఒక చిన్న కిరీటం వలె మరొక గోడ వలె పెట్టాడు. మనం చేసే ఏ ప్రార్థన ఏదో కూడా అది కింద పడిపోదు. None of our prayers is in vain. Remember that. కాబట్టి మన ప్రార్థనలు ఏవి కూడా అవి వృధాగా పోవు. Immediately he may not answer. మరి వెంటనే జవాబు చెప్పకపోవచ్చు. According to his own time, in his own way, the Lord will answer that prayer. ఆ ప్రార్థనకు దేవుడు తన స్వంత మార్గములో స్వంత సమయంలో జవాబిస్తాడు. But one encouraging thing and one guarantee is, let it be any prayer, it will not fall to the ground. There is a golden crown to see that may not fall to the ground. అయితే ఒక ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే అది ఎలాంటి ప్రార్థన అయినా ఎవరు చేసినా సరే అది కిందకి పడిపోతుంది. దాని చుట్టూ కూడా ఒక గోడ వలె ఉంది. How beautifully, how many symbols, spiritual meanings are there, even through the measurements and the materials of that golden altar. ఆ యొక్క బంగారు ధూపవేదికకు సంబంధించిన మరి కొలతల విషయంలో గాని దాని వస్తువుల విషయంలో గాని దీంట్లో ఎంతో ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. When it is carried from one place to other, మరి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకుపోబడింది. because they were traveling in the wilderness, because the tabernacle is also a mobile tabernacle. అదే మా యొక్క ప్రత్యక్ష గుడారం అది కదిలే ప్రత్యక్ష గుడారం కాబట్టి అరణ్యంలో వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లారు. Because wherever the cloud stops, they have to stop there. First of all, they have to erect the tabernacle, then all their tents. So it is a mobile one, it is not a fixed one. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అది కదిలేదు కాబట్టి అది మరి ఆ యొక్క మేఘం ఎప్పుడు కదిలితే అప్పుడు అది కూడా మరి వారి గుడారాలతో పాటు ప్రత్యక్ష గుడారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేవారు. And so to carry this golden altar, మరి యొక్క బంగారు ధూపవేదికను మోయడానికి there are some rings are there, some staves are there. People were carrying that golden altar. Verses 4 and 5. మరి 4-5 వచనాల్లో కొన్ని ఉంగరములు మరి దాని ప్రక్కల మరి కొన్ని ఉన్నాయి. మరి ప్రజలు అది మోసుకెళ్ళేటట్లు రీతిలో అవి ఉన్నాయి. Yeah, the golden altar is carried in their way, in their journeys. మరి ఆ యొక్క బంగారు ధూపవేదిక వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని మోసుకొని పోయారు. What does it mean? దాని అర్థం ఏంటి? Golden altar is always near to the people. Prayer is always available. మరి బంగారు వేదిక ఎప్పుడు కూడా ప్రజలకు చేరువలో ఉంటుంది. ప్రార్థన కూడా మరి ప్రజలకు దగ్గరలో ఉంటుంది. You can pray anywhere, anytime, for anything. మరి ఎక్కడైనా దేనికోసమైనా ఎప్పుడైనా మనం ప్రార్థన చేయొచ్చు. Brothers and sisters, సహోదర the సహోదరులు, importance of prayer, the Lord revealed unto Moses even during the construction of the tabernacle. కాబట్టి ప్రత్యక్ష గుడారం నిర్మించే సమయంలో కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత దేవుడు మోషేకు వివరించాడు. And also when we see the placement of the golden altar, ఆ యొక్క బంగారు ధూపవేదిక మరి ఎక్కడ పెట్టబడింది అనేది చూస్తే you can read later. తర్వాత చదువుకోవచ్చు. Also you know it also. దాని విషయం మీకు తెలుసు కూడా. The nearest furnishing to the ark is the golden altar. మరి ఆ మందసానికి మరి దగ్గరలో ఏదంటే ఈ బంగారు ధూపవేదిక. Anyhow, the things which are in the outer court are a little bit far from the ark. మరి బయట ఆవరణంలో ఉన్నవి మరి ఈ యొక్క మందసానికి దూరంగా ఉన్నాయి. And when we come to the holy place, 3 things are there. మరి పరిశుద్ధ స్థలానికి వస్తే 3 విషయాలు ఉన్నాయి. But in the center, the golden altar is there. Just before the veil, other side of the veil, ark is there. మరి మధ్యలో యొక్క బంగారు ధూపవేదిక ఉంది. మరి ఆ యొక్క తెరకు అటువైపున ఆ యొక్క మందసం ఉంది. So in between the golden altar and the ark, only veil is there, nothing is there. In other words, the most nearest furnishing out of all the other furnishings to the ark is the golden altar. That is your prayer and my prayer to the throne of God. మరి ధూపవేదికకు ఆ యొక్క మందసానికి మధ్యలో ఉన్నది ఏంటంటే తెర. దాని అర్థం ఏంటంటే మరి ఆ యొక్క బంగారు ధూపవేదికకు సమీపంలో ఉన్నది మరి దేవుని యొక్క మందసం ఉన్నది. And that is your prayer and my prayer. అది నీ ప్రార్థన నా ప్రార్థన. Not only higher, అది ఎత్తుగా మాత్రమే కాదు, but it is also very near to the presence of the Lord. మరి దేవుని యొక్క సన్నిధికి ఎంతో సమీపంగా ఉంది. The moment when you say, Father in heaven, yes I am here, he is telling how near it is. మరి ఎప్పుడైతే పరలోకమందున మా తండ్రి అంటావు, అవును నేను ఉన్నానంటాడు, ఎంతో సమీపంగా దేవుడు ఉన్నాడు. Only veil is in between. మరి మధ్యలో కేవలం ఆ యొక్క తెర మాత్రమే ఉంది. That between holy place and the most holy place. మరి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో. Once again we know very well
the veil speaks of Lord Jesus. మరి మరొకసారి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ యొక్క తెర యేసుక్రీస్తు ప్రభు గురించి I am the way, I am the door, he is the veil. మరి ఆయనే మార్గము, ఆయనే ద్వారము, ఆయన తెరలై ఉన్నాడు. Wonderful truth here. మరి అద్భుతమైన సత్యం ఇక్కడ. What does it mean? మరి అర్థం ఏంటి? Your prayer to Lord Jesus Christ must reach the ark. మరి నీ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ యొక్క మందసాన్ని చేరాలి. That's why in the name of Lord Jesus Christ, crossing the veil, it has to go. There is no other way. అందుకని ఆ యొక్క తెరను దాటుకుంటూ మరి యేసుక్రీస్తు ప్రభు నామమున మరి ఇంకొక మార్గం లేదు. In John's Gospel 14th chapter, 15th chapter, 16th chapter, many times we will come across that. మరి యోహాను సువార్త 16, 15, 16 అధ్యాయాల్లో మరి అనేక సార్లు ఈ విషయాన్ని చూడొచ్చు. Lord Jesus Christ is the only way, only access to the hidden riches of our Lord. మరి దాగబడి ఉన్న ఆ యొక్క ఐశ్వర్యానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అది మార్గమై ఉంటున్నాడు. What a wonderful thing it is. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. You are a praying person, you are very close to the Lord. ఒకవేళ ప్రార్థనా పరుడు అయితే దేవునికి ఎంతో సమీపంగా ఉన్నావు. With unholiness you cannot go near him. మరి అపరిశుద్ధతతో దేవుని యొద్దకు నువ్వు వెళ్ళలేవు, సమీపించలేవు. Gold and all. See what a privileged people are we when we come to the prayer meeting. We are coming the closest people to the Lord. మరి మరి ధన్యులం మనము, మరి ఆధిక్యత కలిగిన వారు. మనం ప్రార్థించినప్పుడు దేవునికి ఎంతో సమీపముగా వస్తున్నాం. Because the golden altar is the nearest article, nearest furnishing out of all the other furnishings in the tabernacle to the ark of the Lord. ఎందుకంటే మరి ప్రత్యక్ష గుడారంలో అన్ని పరికరాల కంటే కూడా ఈ యొక్క బంగారు ధూప వేదిక దేవుని యొక్క మందసానికి ఎంతో సమీపముగా ఉంది. A person who is coming to the prayer meeting, opening his mouth in prayer truthfully, is more close to the Lord. ఒక వ్యక్తి ప్రార్థనా కొడుకుకి వచ్చి మరి ప్రార్థనలో నోరు తెరిచినప్పుడు మరి దేవుని సన్నిధికి ఎంతో దగ్గరగా ఉన్నాడు. How many truths from the physical golden altar we can learn regarding our prayer life? మన ప్రార్థనా జీవితానికి సంబంధించి ఒక బంగారు ధూప వేదిక నుంచి ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకోవచ్చు. Not only that, అంత మాత్రమే కాదు, it must be continual. Every morning and evening it is written in verses 7 and 8. మరి 7వ వచనము 8వ వచనంలో మరి ప్రతి దినము ప్రొద్దున సాయంత్రం కూడా ఈ యొక్క ఎడతెగక ఉండాలి. Even the psalmist is writing in Psalm 55, 16 and 17. మరి 55వ కీర్తన 16, 17లో కీర్తనకారుడు రాస్తున్నాడు. Because he knew about the tabernacle. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం గురించి ఆయన ఎరిగినవాడు. So he is writing. ఆయన ఏమని రాస్తున్నాడంటే, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. Yes, I will pray unto the Lord. మరి ప్రభువుకి ప్రార్థన చేస్తానంటున్నాడు. It is a continual thing. అది ఎడతెగక చేసే విషయం. It is a non-stop thing. మరి అది ఎడతెగక చేసే విషయం. Not only that, అంత మాత్రమే కాదు, with consecration. మరి ఒక సమర్పణతో చేయాలి. Verses 8 and 9. మరి 8, 9 వచనాల్లో some specific materials are fixed to offer as the incense there. You cannot offer everything whatever you like. మరి అక్కడ ధూపం వేయడానికి కొన్ని ప్రత్యేకమైన మరి పదార్థాలు అక్కడ రాయబడ్డాయి. No strange material except the prescribed material. In verse 34 of the same chapter, wonderful names are there. Nowadays those materials are not available probably. మరి అన్య ధూపం ఏదైనా అక్కడ వేయకూడదు. మరి అలాంటి ప్రత్యేకమైన మరి వస్తువులు మాత్రమే ఆ ధూపం వేయడానికి వాడాలి. ఈ దినాల్లో అవి దొరకవు. According to the word of God, మరి దేవుని వాక్యానుసారం they have to offer the incense. The prayer is offered according to the word of God. మరి దేవుని వాక్యానుసారముగా ఆ యొక్క ధూపాన్ని వేయాలి. Brothers and sisters, మరి సహోదర సహోదరులు, don't think otherwise. మరి వేరే రీతిలో అనుకోవద్దు. Many times when we hear our prayers, అనేక సార్లు మన ప్రార్థనలు మనం విన్నప్పుడు, other than the prescribed material, many waste material we are putting in the prayer. మరి అక్కడ చెప్పబడిన వస్తువు కంటే మరి అనవసరమైనవన్నీ వేరేవన్నీ కూడా మన ప్రార్థనలో పెడుతున్నాం. Sometimes when a new person comes to our prayer meeting, మరి కొన్నిసార్లు ఎవరైనా కొత్తగా మరి ప్రార్థనా కూడికి వస్తే, when they hear the prayers what we are offering, the incense what we are offering, మనం వేసే ధూపము మనం చేసే ప్రార్థన వారు విన్నప్పుడు, quite often in our prayers we are targeting the other person. We have forgotten that our petitions are towards God. అనేక సార్లు తరచుగా మన ప్రార్థనలో మరి వేరే వారి గురించి ఎక్కువగా చేస్తున్న మన ప్రార్థన మరి దేవునికి వేరే వారిని టార్గెట్ చేసి వేరే వారి తప్పు గురించి చేస్తే పర్లా, మరి వేరే వారిని మరి వారి గురి చేసి ప్రార్థన చేస్తున్నాం. Yes, when you, even any person when they hear your prayer about whom you are praying, it is very clear.
మరి ఎవరైనా మరి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే ఎంతో స్పష్టంగా ఉంది. ఎవరైనా నీ ప్రార్థన విన్నప్పుడు, మరి ఎవరైనా నీ ప్రార్థన విన్నప్పుడు నువ్వు ఎవరి గురించి చేస్తున్నావో ఆయనకు తెలిసిపోతుంది. మరి ఎవరి గురించి చేస్తున్నావో ఆయనకు తెలిసిపోతుంది. అదర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్, ఆల్ రబ్బిష్ వి ఆర్ యాడింగ్ ఇంటు అవర్ ప్రేయర్స్. మరి అక్కడ చెప్పబడిన వస్తువులు, పరికరాలు, విషయాల కంటే కూడా మరి అనవసరమైన చెత్త అంతా కూడా ప్రార్థనలు పెడుతున్నారు. వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్, దేవుడు ఏం చెప్తున్నాడు? యువర్ ప్రేయర్, ద థింగ్ దట్ ఈస్ ఆఫర్డ్ దేర్ మస్ట్ బి ఎ స్వీట్ స్మెల్లింగ్ savor unto me. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ మీరు చేసే ప్రార్థన నాకెంతో సువాసన అందించేదిగా ఉండాలి. బట్ మెనీ టైమ్స్, అయితే అనేక సార్లు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఆ విధంగా చేయట్లేదు. సో వాట్ ఎవర్ వి ఆర్ యూజింగ్ దోస్ వర్డ్స్, వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి ఎలాంటి మాటలు, పదాలు వాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ you and I are talking to God. ఎందుకంటే నీవు నేను దేవునితో మాట్లాడుతున్నాను. Many times we are not serious about what we are uttering in prayer. ప్రార్థనలో ఎలాంటి మాటలు మాట్లాడుతాం దాని విషయంలో అంత పట్టించుకోవట్లేదు. Same thing has happened during the days of Aaron. మరి అహరోను ఆ యొక్క దినాలలో కూడా అదే జరిగింది. Sad thing to say. మరి విచారకరమైన విషయం ఏంటి? Nadab and Abihu offered the strange thing. మరి నాదాబు, అబీహులు దేవునికి అన్య ధూపాన్ని వేశారు. What is the result? మరి ప్రతిఫలం ఏంటి? They died. మరి వారు మరణించారు. What a sad situation. ఎంత విచారకరమైన స్థితి. Even Aaron was not allowed to weep for his children. Do you know that? మరి తన పిల్లల కోసం ఏడవడానికి కూడా అహరోనుకు అనుమతి లేదు అక్కడ. Such a serious sin it is. అంత తీవ్రమైన పాపం అది. But when we open our mouth, what we are talking many times in prayer meeting. Okay, you may be saying something unwanted thing. Tell to God, that is, see, let God take the vengeance. కాబట్టి అనేక విషయాలు మనం చూడకూడనివి, వినుండొచ్చు. అయితే అది దేవునికి చెప్దామని దేవుడే ప్రతీకారం తీర్చుకోవాలి. It is not in public like this. అది బహిరంగంగా చేసేది కాదు అది. See, it must be a sweet smelling savor unto the Lord. అది దేవునికి, మరి దేవుడు ఇష్టపడే ఆ యొక్క ధూపాన్ని మనం వేయాలి. Some strange thing, unwanted thing, personal emotions. Sometimes our emotions are not true also, but out of emotion we will be uttering so many things. That results what has happened to Nadab and Abihu. Why I am not dying, why you are not dying means in Lamentation chapter 3 it is written, his mercies are renewed every day, that's why we are alive. మరి ఆ యొక్క నాదాబు, అబీహులు మరి అన్య ధూపాన్ని వేశారు కాబట్టి వారు వెంటనే మరి దేవుడు వారిని సంహరించాడు. కాబట్టి నీవు నేను ఇంకా మరి బ్రతికే ఉంటున్నామంటే మరి దేవుని యొక్క కృప మన పక్షంగా ఉంది. Because we are offering in the name of the Lord, crossing the veil, it has to go to the ark. ఎందుకంటే దేవుని యొక్క నామములో ఆ తెరను దాటి మందసాన్ని చేరాలి మనం అర్పించేది. How much careful it must be when we are using the name of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. Let us examine, is our prayer is a sweet smelling savor unto the Lord. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మన యొక్క ప్రార్థన మరి దేవుడు ఇష్టపడే ఆ యొక్క ధూపం వలె ఉందా? It is an altar of incense. కాబట్టి అది యొక్క మరి బంగారు ధూప వేదిక. And it must give sweet smell unto the Lord. అది ప్రభువుకు ఎంతో మరి మంచి వాసనను ఇవ్వాలి. Yes, whatever he has prescribed in 34th verse, that is, those material must be used. Let us not add our emotions and lack of understanding about prayer. కాబట్టి 34వ వచనంలో ఎలాంటి పదార్థాలు అయితే ప్రస్తావించబడ్డాయో మరి అలాంటివి మనం ఉపయోగించాలి. మరి దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మన అనవసరమైన మాటలు మనం పలకొద్దు. Let us not think that we are the only wisest people. మరి మనమే తెలివైన వారమని మనం అనుకోవద్దు. Yes, God knows the truth. మరి దేవునికి సత్యం తెలుసు. The heart behind our prayer is very important. మన ప్రార్థన వెనకాల ఎలాంటి మనస్సు ఉందో అది చాలా ప్రాముఖ్యం. And not only that, అంత మాత్రమే కాదు, in 10th verse it is written, 10వ వచనం రాయబడింది, once in a year Aaron has to sprinkle little blood of atonement on this altar. మరి సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తం వలన మరి అక్కడ చిందించాలి. Though already the prayer is offered from that altar, మరి ఇప్పటికే ఆ యొక్క మందసము నుంచి ఆ యొక్క మరి ప్రార్థన అర్పింపబడుతుంది. but regularly it must be cleansed. అయితే క్రమముగా అది మరి శుద్ధి చేయబడాలి. What does it mean? దాని అర్థం ఏంటి? First of all, we must be saved. మరి మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. And secondly, రెండవది we must be cleansed thoroughly before we pray. మనం ప్రార్థన చేసే మునుపు మనము సంపూర్ణంగా శుద్ధి చేయబడాలి. Yes, salvation is important. రక్షణ ప్రాముఖ్యం. But that is James 5:16, it talks about it. మరి యాకోబు 5:16 లో ఉంది. And not only that, అంత మాత్రమే time కాదు, and again we must be coming under the cleansing of Lord Jesus. మరి తరచుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము కిందికి మనం రావాలి. Though you and I are believers, నీవు నేను విశ్వాసులమైనప్పటికీ, David is writing in 66:18 of Psalms, మరి 66వ కీర్తన 18వ వచనంలో దావీదు ఏం రాస్తున్నాడు? if I regard
iniquity in my heart, the Lord will not hear me. So you must be cleansed from all our iniquity. ఇక్కడ నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోనంటే మరి మన యొక్క పాపాలన్నీ కూడా కడగబడాలి. So this evening we have come so near to God because we are in the prayer meeting. కాబట్టి మనం ప్రార్థన కూడికలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయమున దేవునికి ఎంతో సమీపముగా వచ్చాం. More than any other thing. మరి వేరే దేనికంటే కూడా. Yes, the golden altar is the nearest furnishing. కాబట్టి బంగారు ధూప వేదిక ఎంతో సమీపముగా ఉన్న పరికరం. More we are coming near to God, how much holy we must be, even in our wording, in our behavior. Of course, not only in prayer meeting, everywhere we must be like that. But how much more holy we must be. కాబట్టి ఆ యొక్క దేవునికి సమీపంగా వస్తున్నామంటే మనం ఎంత పరిశుద్ధంగా మన ప్రవర్తనలో మన మాటలో మనం ఉండాలి. Brothers and sisters, సహోదర సహోదరులారా, keeping these few thoughts in view, మరి ఈ కొన్ని తలంపులు మనసులో పెట్టుకొని let us refrain our prayer, let us cleanse ourselves, and the thing that is we are offering in prayer, let it be a sweet smelling savor unto the Lord. కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకొని మరి మనం చేసే ప్రార్థన మరి దేవుడు ఆగ్రహించే ఆ యొక్క పరిమళ ద్రవ్యం సువాసననిచ్చేది ఉండాలి. Yes, we are one in prayer. మనం ప్రార్థనలో ఏకమై ఉన్నాం. All are having equal access. మరి అందరూ కూడా దేవుణ్ణి సరి సమానంగా సమీపించొచ్చు. The taller article, a praying person is always above all the other people who are exercising different talents. మరి వేరే తలాంతులు మరి అభ్యసించే వారి కంటే కూడా ప్రార్థనా పరుడు అందరికంటే మరి ఎత్తులో ఉన్నాడు. Knowing about the value of prayer. మరి ప్రార్థన యొక్క విలువను మనం ఎరిగి, yes, let us be very careful in our praying, and our praying must be pleasing in the sight of God. కాబట్టి మన ప్రార్థనలో చాలా జాగ్రత్తగా ఉందాం. మరి దేవుడు సంతోషించే రీతిలో మనం ప్రార్థన చేద్దాం.